ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ ఆక్షన్ అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరగనుంది. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలు తమ జట్టును పటిష్టం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దేశ, విదేశీ స్టార్ ప్లేయర్లపై దృష్టి ఉన్నప్పటికీ గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి యువ భారత్ అన్క్యాప్డ్ ఆటగాళ్లకు బాగా ప్రాధాన్యత పెరిగింది. అన్క్యాప్డ్ అంటే సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్లలో అరంగేట్రం చేయని ఆటగాళ్లు. ఐపీఎల్ నియామకాల ప్రకారం చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడి 5 ఏళ్లు దాటిన వారిని కూడా అన్క్యాప్డ్ గా పరిగణిస్తారు. 2025లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన 5గురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఈసారి ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ కెప్టెన్ అయిన 31 ఏళ్ల కునాల్ చందేలా 2025-2026 స్మాట్ టోర్నమెంట్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 7 మ్యాచ్ల్లో 350 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతని సగటు 50 మరియు స్ట్రైక్ రేట్ 150+ ఉంది. ఐపీఎల్ జట్లకు కీలకమైన 3వ స్థానంలో ఆడే భారతీయ బ్యాటర్లు విజయానికి చాలా అవసరం కాబట్టి చందేలా కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో వెచ్చించే అవకాశం ఉంది. అతని బేస్ ధర 30 లక్షలు మాత్రమే అయినప్పటికీ ప్రస్తుతం ఫామ్ దృష్ట్యా కోట్లు పలకడం ఖాయం. అలాగే గతంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న పంజాబ్ బ్యాట్స్మెన్ అన్మోల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో పంజాబ్ తరపున 3వ స్థానంలో ఆడి 7 మ్యాచ్ల్లో 241 పరుగులు చేశాడు. గ్రూప్ సిలో పంజాబ్ అగ్రస్థానం సంపాదించడంలో అన్మోల్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్లకు ప్రాధాన్యతనిచ్చిన పంజాబ్ కింగ్స్ ఇతడిని తిరిగి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ బ్యాటింగ్లో అద్భుతాలు చేశాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటిని సమర్థంగా నిర్వహిస్తూ 7 మ్యాచ్ల్లో 242 పరుగులు సాధించాడు. అతని సగటు 40+, స్ట్రైక్ రేట్ 162.41గా ఉంది. అతని మెరుపు ఇన్నింగ్స్లు హర్యానా సూపర్ లీగ్కు అర్హత సాధించడానికి దోహదపడ్డాయి. అతని దూకుడు ఆట ఐపీఎల్ జట్లకు మిడిల్ ఆర్డర్లో ఒక అద్భుతమైన చాయిస్గా చెప్పొచ్చు. ఐపీఎల్లో అనుభవం ఉన్న మనోజ్ వోహ్రా 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో చండీగఢ్ తరపున ఆడి 7 మ్యాచ్ల్లో 278 పరుగులు చేశాడు. గత కొన్ని సీజన్లలో ఫామ్ కోల్పోయిన వోహ్రా తాజా ప్రదర్శనతో మళ్లీ లయ అందుకున్నాడు. అతని ఐపీఎల్ అనుభవం దృష్ట్యా ఫ్రాంచైజీలు అతడిని బ్యాకప్ ఓపెనర్ గా తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బరోడా జట్టుకు చెందిన భాను పీనియా ఐపీఎల్ 2026 వేలంలో హాట్ టాపిక్ గా మారాడు. 6వ, 7వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే ఇతనికి చివరి ఓవర్లో భారీ షాట్లు కొట్టే సత్తా ఉంది. ఈ తరహా లోయర్ ఆర్డర్ హిట్టర్ల కోసం వెతికే ఫ్రాంచైజీలకు మంచి చాయిస్ గా భావిస్తున్నారు.